ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. రైతు రుణమాఫీపై మాటల యుద్ధం సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ నేపథ్యంలో రాజీనామా లేఖతో మాజీ మంత్రి హరీష్ రావు గన్ పార్క్ వద్దకు వెళ్లారు. తాను రెడీ అని, రేవంత్ రాజీనామా లేఖతో రావాలని హరీష్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసమే దొంగ హామీలు ఇస్తున్నారు అని ఆరోపించారు. గ్యారంటీలో అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని మరోసారి ప్రకటించారు. హరీష్ రావు వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. మోసం చేయాలనుకునే ప్రతిసారి హరీష్ కు అమరవీరుల స్తూపం గుర్తుకు వస్తుందన్నారు సీఎం రేవంత్. హరీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం అన్నారు. ఇన్నాళ్లు ఎప్పుడైనా అమరుల స్తూపం దగ్గరకు వెళ్లారా అని ప్రశ్నించారు. చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటున్నారని, రాజీనామా లేఖ అలా ఉండదన్నారు. హరీష్ తన మామ చెప్పిన సీసా పద్యమంతా లేఖలో రాసుకొచ్చారని అన్నారు సీఎం రేవంత్. హరీష్ రావు తెలివి ప్రదర్శిస్తున్నారన్నారు. ఇప్పటికీ తాను సవాల్ను ఖచ్చితంగా స్వీకరిస్తున్నానన్నారు సీఎం రేవంత్. 15 ఆగస్టులోగా 2 లక్షల రైతు రుణమాఫీ చేసి తీర్తానన్నారు. రాజీనామాకు హరీష్ సిద్ధంగా ఉండాలన్నారు. అటు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపాన్ని కాంగ్రెస్ నేతలు శుద్ది చేశారు. అమరవీరుల స్తూపాన్ని హరీష్ రావు అపవిత్రం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. రైతు రుణమాఫీపై మాటల యుద్ధం సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ నేపథ్యంలో రాజీనామా లేఖతో మాజీ మంత్రి హరీష్ రావు గన్ పార్క్ వద్దకు వెళ్లారు. తాను రెడీ అని, రేవంత్ రాజీనామా లేఖతో రావాలని హరీష్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసమే దొంగ హామీలు ఇస్తున్నారని ఆరోపించారు. గ్యారంటీలో అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని మరోసారి ప్రకటించారు. ఎన్నికల ముందు డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. హరీష్ రావు వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. మోసం చేయాలనుకునే ప్రతిసారి హరీష్ కు అమరవీరుల స్తూపం గుర్తుకు వస్తుందన్నారు సీఎం రేవంత్. హరీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం అన్నారు. ఇన్నాళ్ళు ఎప్పుడైనా అమరుల స్తూపం దగ్గరకు వెళ్లారా అని ప్రశ్నించారు. చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటున్నారని, రాజీనామా లేఖ అలా ఉండదన్నారు. హరీష్ తన మామ చెప్పిన సీసా పద్యమంత లేఖలో రాసుకొచ్చారని అన్నారు సీఎం రేవంత్. హరీష్ రావు తెలివి ప్రదర్శిస్తున్నారన్నారు. ఇప్పటికీ తాను సవాల్ను ఖచ్చితంగా స్వీకరిస్తున్నానన్నారు సీఎం రేవంత్. 15 ఆగస్టులోగా 2 లక్షల రైతు రుణమాఫీ చేసి తీర్తానన్నారు. రాజీనామాకు హరీష్ సిద్ధంగా ఉండాలన్నారు. 100 రోజుల్లో పనిచేసిన ప్రభుత్వం పడిపోవాలంట. 10 ఏళ్ళు పనులకి ఇచ్చిన వీళ్ళేమో 3వసారి మళ్ళీ కుర్చీలో కూర్చోవాలంట. చెప్పండి, ఈ 10 ఏళ్ళలో మీరు చేసింది ఏంది? 100 రోజుల్లో మనం చేసింది ఏంది? నిన్నమన్నా నేను మన అన్న దూలం లెక్క పెరిగితే కాదు, దూడకున్న బుద్ధాన్ని ఉండాలని హరీష్ రావు మన అన్నాడు. నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను నేనంటే, రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయని అన్నాడు. నేను ఆ సవాళ్ళు స్వీకరించి, మంచిది హరీష్ రావు గారు, నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది, 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది, చింతమాడికలో పోయి చింతశెట్టి కింద వండుకో అని చెప్పిన. ఇవాళ ఏమంటున్నా అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం. దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడిపోయిందా? ఇవాళ పోయి చెప్తున్నాడు. ఈ రైతు రుణమాఫీ కాదు, ఈ
ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చింది. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు, మొత్తం సీసపత్యం రాసిండి అన్న వాళ్ళ మామ చెప్పిందంతా. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు. దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన. తాటి సెట్టు లెక్క పెరిగితే కాదు నాయన, మోకాళ్ళలో కాదు అరికాళ్ళకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు, నీ సవాళ్ళు స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకు అధికారం? ఈ రైతులకు రుణమాఫీ చేయకపోతే ఆ రైతులు ఎవరు? మా వాళ్ళే కదా, మా కుటుంబాలే కదా, మా పరివారమే కదా. వాళ్ళ కోసము అయితే 30,000 40,000 కోట్లు అవుతుంది. కానీ ఏమవుతుంది? నువ్వు కాళేశ్వరం దోసుకున్న 1,00,000 కోట్ల కంటే ఎక్కువనా? హైదరాబాద్ చుట్టూతో నువ్వు ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువనా? ఇక అటు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపాన్ని కాంగ్రెస్ నేతలు శుద్ధి చేశారు. అమరవీరుల స్తూపాన్ని హరీష్ రావు అపవిత్రం చేశారని విమర్శించారు.